హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతకృద్భావో భూతాత్మా భూతభావనః. నయనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ. ప్రస్తుతము మనము పరమ పవిత్రమైనటువంటి యజ్ఞవేది యందు ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జుజ్జూరు గ్రామంలో ముద్దూరి యజ్ఞనారాయణ దీక్షితులు గారు వారి ధర్మపత్ని వారు సంకల్పించినటువంటి అప్తోర్యామ సోమయాగమునందు ఆ యజ్ఞ వేదిక యందు ఉన్నాము. అసలు ఈ యజ్ఞం ఏమిటి, యజ్ఞములు ఎందుకు చేయాలి, యజ్ఞములు ఎందుకు అనేటువంటి విషయాల్ని, ఆ యజ్ఞం జరిగే విధానాన్ని, ఆ యజ్ఞ ప్రాశస్త్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సమస్త సృష్టి అంతా కూడా సృష్టించడానికి మనకి ప్రజాపతి గారు యజ్ఞము ద్వారానే సమస్త సృష్టి అంతా కూడా చేశారు. యజ్ఞ ఆత్మకంగా, యజ్ఞపూర్వకముగా, యజ్ఞము ద్వారానే ఒక వస్తువుని తయారు చేయాలి అంటే ఏదో ఒక పరికరము, వస్తువు, సాధనము ఎలా అయితే అవసరమవుతాయో అదే ప్రకారంగా ఈ సృష్టినంతా కూడా ప్రజాపతి గారు మొట్టమొదటిగా యజ్ఞం ద్వారానే నిర్మించి సృష్టించారు. ప్రజాపతిరిగామేత ప్రజా ఏయేతి సతపో తప్యత అని ఆయన మొట్టమొదటిగా పరమాత్మ అవ్యక్త స్వరూపంగా ఉంటూ ఆయన తన సంకల్పమాత్రం చేతనే మానసిక యజ్ఞం చేశారు మొట్టమొదటిగా. తద్వారా ఈ స్వరూపకమైనటువంటి యజ్ఞము తద్వారా సృష్టి అంతా కూడా నిర్మింపబడినది. ఈ యొక్క సృష్టి అంతా కూడా, సృష్టి దాని యొక్క స్థితి అంతా కూడా సజావుగా జరగాలి అనేటువంటి ఏదైతే ఆ సిద్ధాంతం ఉన్నదో అదంతా కూడా, దాని రక్షణ, దాని పాలన, దాని యొక్క వ్యవస్థ అంతా కూడా యజ్ఞంలోనే ఇమిడీకృతం చేసి యజ్ఞం ద్వారానే ప్రజాపతి గారు నిర్మించి యజ్ఞము పరికరముగా దానికి వేదమును దాని యొక్క మరి వాచారూపకంగా దాని యొక్క గ్రంథంగా మనకి, అంటే యజ్ఞము సృష్టి యొక్క స్థితికి కారణము, రక్షణకి కారణమైతే దాని గురించి వివరంగా తెలిపేటువంటిది, భూత భవిష్యత్ వర్తమానాలకి సంబంధించినటువంటి సర్వ విషయములన్నిటినీ కూడా చెప్పేటువంటిది వేదము. దాని విధానాన్ని చెప్పేది, దాని యొక్క విషయాలన్నిటినీ కలిగినటువంటి వేదము. దాని నుంచి వచ్చినటువంటి సారభూతములు, వాటి విషయముల్ని సవిస్తారంగా అందరికీ తెలియపరిచేలాగా ఉండటానికి వచ్చినటువంటివే పురాణములు, శాస్త్రములు. అటువంటి వాటిల్లో మొట్టమొదటిగా లోక రక్షణకి, స్థితికి కారణమైనటువంటివి యజ్ఞములు. ఒకచోట యజ్ఞం గురించి, అలాగే దీని గురించి వేదమే విచారణ చేస్తూ, ఎక్కడా కూడా మనకి సనాతన ధర్మంలో మనకి ఊహకి అందనవి కానీ, మనకిది కారణానికి అందనవి కానీ ఏమీ ఉండవు. దేనికైనా కూడా ఒక విమర్శనాత్మకమైనటువంటి సిద్ధాంతంతో కూడుకున్నటువంటి విషయములు మాత్రమే మనకు వేదంలో చెప్పబడతాయి. అవే ధర్మంలో ఆచరింపబడతాయి. అలా ప్రతిదీ విచారపూర్వకంగా, ఆధారం లేకుండా ఏదీ ఉండదు. ఒకానొక చోట వేదం విచారం చేస్తూ పృచ్ఛామి త్వా పరమంతం పృథివ్యా పృచ్ఛామి త్వా భువనస్య నాభిం అని విచారణ చేస్తోంది. ఈ యొక్క సృష్టి మొత్తంలో, ఈ భూమండలం మొత్తంలో ఉత్కృష్టమైనటువంటి ప్రదేశం ఏమున్నది అని విచారణ చేస్తూ వేదిమాహు పరమంతం పృథివ్యా యజ్ఞమాహుర్భువనస్య నాభిం. యజ్ఞవేది ఏదైతే ఉందో అది
ఈ భూమండలం మొత్తంలోకి సమస్త సృష్టి మొత్తంలోకి కూడా ఉత్కృష్టమైనటువంటి ప్రదేశము, అత్యున్నతమైనటువంటి ప్రదేశము, అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశము. ఎందుకని అంటే ఇక్కడ జరిగే యజ్ఞం ద్వారా లభించిన పుష్టి అదే సమస్త విశ్వానికి కూడా నాభి వంటి ప్రాణాధారమైనటువంటిది అని అక్కడ వేదం విచారం చేస్తూ ఉన్నది. అలాగే మనకి ఇంకొక చోట విచారం చేస్తూ ఇంకొక చోట చెప్తూ ఇతః ప్రధానం దేవా ఉపజీవంతి అమృతః ప్రధానం మనుష్య ఉపజీవంతి. ఇది ఒక రకమైనటువంటి వ్యవస్థ. ఒక చెట్టుకి మనం నీరు ఎలా అయితే పోస్తే మనకి అది ఫలాలను అందిస్తుందో అదే రకంగా దేవతలకి ఇక్కడి నుంచి హవిర్భాగాలు ఇస్తే వారికి చైతన్యం లభించి పుష్టి లభించి వారు ఇవ్వవలసినటువంటి సంపదల్ని వారే మనకి భూమికి అందిస్తారు. తద్వారా జనాలు జీవిస్తారు. ఇతః ప్రధానం దేవా ఉపజీవంతి. ఇక్కడ ఇచ్చినటువంటి హవిస్సుల ద్వారానే దేవతలకు జీవనం లభిస్తూ ఉన్నది అని స్పష్టంగా చెప్తూ ఉన్నది వేదం. అలాగే తద్వారా వారు తృప్తి చెందినవారై వృష్టి, ముఖ్యంగా వృష్టిని మనకి కలగజేస్తారు. తద్వారా భూమి సస్యశ్యామలం అవుతుంది, పర్యావరణం రక్షింపబడుతుంది, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. తద్వారా సంపూర్ణ ఆయుష్, ఇదే ప్రధానం. తర్వాత పాడి పశువులకు రక్షణ, ఇదే మన సనాతన ధర్మం ప్రధానంగా మనకి కోరుకోమని చెప్పినటువంటిది. సంపద, పాడి పంట, ఆరోగ్యం, స్వచ్ఛమైనటువంటి భోజనం, స్వచ్ఛమైనటువంటి వాతావరణం. ఈరోజు మనం అనేక రకమైనటువంటి విజ్ఞానాన్ని సాధించాము, ఆవిష్కరణలు చేస్తున్నాం అనుకుంటూ ప్రధానమైనటువంటి ప్రకృతిని 100% కూడా చెడగొట్టుకున్నాం అన్నటువంటి దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కానీ మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి యజ్ఞం ఎటువంటిది అంటే ఆ ప్రకృతికి కూడా పుష్టిని కల్పించి దేవతలకు కూడా శక్తి కల్పించి తద్వారా మనకి రక్షణ కల్పించేటువంటి ఒక ఉత్తమమైనటువంటి ప్రక్రియ యజ్ఞము. అటువంటి యజ్ఞములు అనేక రకములుగా ఉన్నాయి. మొదట్లో చెప్పుకున్నాం, ప్రజాపతి గారు సృష్టి చేస్తూ ఒక్కొక్క సంపదని ఒక్కొక్క నిమిత్తాన్ని అనుసరించి ఒక్కొక్క యజ్ఞాన్ని సృష్టి చేస్తూ వచ్చారు. తద్వారా సృష్టి రక్షణ జరుపుతూ వచ్చారు. అటువంటి యజ్ఞముల్లో ఇప్పుడు 7 యజ్ఞములు ప్రధానంగా ఉన్నాయి. అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ముక్తి, షోడశి, అతిరాత్రము, అప్తోర్యామము, వాజపేయం అనేటువంటి 7 యజ్ఞాల్లో ఇప్పుడు మనకి అప్తోర్యామము అనేటువంటి యజ్ఞం నడుస్తూ ఉన్నది. ప్రధానంగా యజ్ఞానికి 3 వేదముల యొక్క సంపద కావాలి. ఋక్, యజుస్, సామల సంపాదన కావాలి. ఈ 3 వేదములతో యజ్ఞం నడుస్తూ ఉంటుంది. మనకి పరమాత్మ సంచారం, పరమాత్మ అంటే మనం సృష్టించినటువంటి పరమాత్మ, ఆ శక్తి ఎక్కడో లేదు, అదంతా కూడా సూర్యమండలంలో కేంద్రీకృతమై ఉన్నది. అట్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యాజ్జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజా అని ఈ అగ్నిలో వేసినటువంటి ఆహుతులు ఏవైతే సూర్యమండలానికి చేరతాయో తద్వారా మేఘం, తద్వారా సువృష్టి, అదే ఆరోగ్యకరమైనటువంటి మనకి ఆహారాన్ని, ఔషధుల్ని కల్పిస్తుంది. అటువంటి ఆ సూర్యుడికి పుష్టి ఈ యజ్ఞం ద్వారా లభిస్తుంది. తద్వారా ఈ లోకరక్షణ కల్పించబడుతుంది. అటువంటి సూర్యుడు వేదాన్ని ఆధారం చేసుకుని సంచరిస్తూ ఉంటాడని మనకి వేదం చెప్తూ ఉన్నది. ఋగ్వేదే తిష్టతి పూర్వే అన్నః, యజుర్వేదే తిష్టతి మధ్యే అన్నః, ఋగ్భిః పూర్వాణ్యే దివి దేవ ఈయతే. సూర్యుడు ఋగ్వేదాన్ని ఆధారం చేసుకుని ఋగ్వేదంలో చెప్పబడినటువంటి దేవతల్ని, ఆ మంత్రాలని, ఆ ఆహుతుల్ని ఆధారం చేసుకుని ఆ శక్తితో పగలంతా కూడా సంచారం చేస్తూ ఉంటాడని. యజుర్వేదే తిష్టతి మధ్యే అన్నః, యజుర్వేదంలో చెప్పబడినటువంటి ఆ యొక్క క్రతువుల ద్వారా, ఉపాసనల ద్వారా, ఆ దేవతల ద్వారా, ఆ శక్తి ద్వారా మధ్యాహ్నం పూట సంచరిస్తాడని. సామవేదేన స్తమయే మహీయతే, సామవేదంలో చెప్పబడినటువంటి ఉపాసనల ద్వారా, ఆ దేవతల శక్తి ద్వారా సాయంత్రం పూట సంచరిస్తూ ఉంటాడని. అలాగే వేద స్వరూపుడై ఉంటాడని మనకి వేదములు చెప్తూ ఉన్నాయి. కాబట్టి యజ్ఞము, వేదము, సూర్యుడు
మనకి చాలా ప్రధానమైనటువంటివి. అటువంటి సూర్యుడికి పుష్టి కల్పించి మనకి పుష్టి కల్పించేటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రక్రియ, లౌకిక అలౌకికమైనటువంటి ఉపాయాలని ప్రయోజనాల్ని కల్పించేటువంటి ఈ యజ్ఞము జరగటం అనేటువంటిది చాలా చాలా అవసరమైనటువంటి అత్యంత ఆవశ్యకరమైనటువంటి విశేషము. ఇక్కడ ఈ అప్తోర్యామ విశేషములు ఇట్లా జరిగేటువంటి యజ్ఞానికి 5వ రోజు ప్రధానం. ఇది 6 రోజుల పాటు యజ్ఞం జరిగితే 5వ రోజు ఏ యజ్ఞానికైనా సోమయాగానికైనా 5వ రోజు చాలా ప్రధానమైనటువంటిది. అటువంటి ఆ 5వ రోజుకు సంబంధించినటువంటి పూర్వాంగములైనటువంటి కార్యక్రమాలు మిగతా 4 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యజ్ఞంలో నిన్నటి రోజు ప్రారంభం, దీక్ష ప్రారంభం. ఎవరైతే ఈ యజ్ఞం చేయాలని సంకల్పించారో, మనకి చాతుర్వర్ణ్య వ్యవస్థలో మరి బ్రాహ్మణుని నిష్కామంగా యజ్ఞం చేయమని వేదం శాసిస్తూ ఉన్నది. వారికి సహకరించమని మిగతా వారిని క్షత్రియుల్ని చెప్తూ ఉన్నది వేదం. అట్లాంటి బ్రాహ్మణుడు వివాహానంతరం చక్కగా ఔపోసనాది ఉపాసన అలాగే నిత్యకర్మానుష్ఠానం చేసుకుంటూ ఆధానం చేసుకున్న తర్వాత యజ్ఞం సంకల్పం చేయాలి. యజ్ఞానికి సంకల్పం చేసినటువంటి మొట్టమొదటి రోజు యజ్ఞానికి సంకల్పం చేసి దానికి ప్రధానంగా సామ, ఆ యజ్ఞానికి ప్రధానమైనటువంటి సామ ఉంటుంది. ఈ సామతో ఈ యజ్ఞం నడిపిస్తాను, ఈ సామతో ఈ దక్షిణలు ఇచ్చి ఈ యజ్ఞం నడిపిస్తాను అనేటువంటి సంకల్పం చేసుకొని తర్వాత ఈ యజ్ఞంలో 18 మంది ఋత్విక్కులు ఉంటారు. వారందరినీ కూడా వరణ చేయాలి, వారందరినీ కూడా పిలుచుకురావాలన్నమాట. వారందరినీ కూడా పిలుచుకుని వచ్చి శాస్త్రీయంగా, అంటే ముందే ప్రస్తుత కాలమానాన్ని అనుసరించి ముందరే మనం చెప్పుకుని వారిని అందరినీ సమీకరించుకున్న ఆ సమయంలో వారిని అందరినీ శాస్త్రీయంగా మళ్ళీ మంత్రముల ద్వారా పిలుచుకురావడం అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. దాన్నే ఋత్విక్ వరణ అంటారు. అలా 18 మంది ఋత్విక్కులు ఎవరయ్యా అంటే అధ్వర్యుడు, బ్రహ్మ, హోత, ఉద్గాత, సదస్య, ప్రతిప్రస్థాత, ప్రశాస్త, బ్రాహ్మణాచ్యంసి, ప్రస్తోత, అలాగే నేష్ట, అచ్చావాక, ఆగ్నిధ్ర, ప్రస్తోత, ఆ తర్వాత ప్రతిహర్త, ఆ తర్వాత ఉన్నేత, గ్రావస్తుతు, సుబ్రహ్మణ్య, ఇటువంటి 18 మంది ఋత్విక్కుల్ని మనం ఆహ్వానించుకున్న తర్వాత దేవదూతావా ఏతే యదృత్విజ అని దేవతల్ని, వీరు ఋత్విక్కులు అంటే ఇటువంటి దైవిక కార్యం నిర్వహించేటువంటి నడిపించేటువంటి ఋత్విక్కులు అంటే వారు సాక్షాత్తు దేవతా స్వరూపులే అన్నట్లుగా ఆ భావన చేయాలి. ఆ రకంగా యజమాని వారిని మంత్రవరణ చేస్తారు. ఒక్కొక్క ఋత్విక్కు ఒక్కొక్క దేవతా స్వరూపకంగా ధ్యానం చేస్తారు. అట్లా వారిని దేవతా స్వరూపంగా ధ్యానం చేసుకున్న తర్వాత ఋత్విక్వరణ అయిన తర్వాత వారికి వెంటనే ఆతిథ్యం, మనం ఏ దేవతను ఆహ్వానం చేసుకున్నా వెంటనే ఎలా అయితే పూజ చేస్తామో అట్లాంటిగా, అలాగే అతిథి. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, యజ్ఞము వైదిక జీవనము అంటే లౌకిక అలౌకికమైనటువంటి సంప్రదాయ ఆచార జీవన విధానము అని. ఇక్కడ ఈ ఋత్విక్కుల్ని పూజించడము, దేవతల్ని పూజించడం అనేదే మనకి లోకంలో అతిథి పూజనంగా మనకి చెప్పబడింది. ఇక్కడే మనం నేర్చుకోవాలి. ఇంటికి అతిథి రాగానే సాధారణంగా ఆహ్వానం చేసి వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వారికి నమస్కారం చేసి, ఇప్పుడైతే మనం ఏవేవైతే పానీయాలు, లౌకికమైన పానీయాలు అందిస్తున్నామో అలా శాస్త్రీయమైనటువంటి విధానంగా మధుపర్కం అనేటువంటిది, తేనె, పెరుగు ఇటువంటివన్నీ కలిపినటువంటి ఒక మిశ్రమం ఆ ఋత్విక్కులకు ఇచ్చి వారిని గౌరవించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వారిని పూజించి ఈ యజ్ఞంలో భాగస్వాములను చేయటం అనేటువంటిది మధుపర్కం అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత ఈ యజ్ఞం చేస్తూ మరి మనల్ని ముందుండి నడిపింపవలసింది దేవతల కన్నా కూడా ప్రతి కార్యక్రమంలో పితృదేవతలు. వారు ఎప్పుడూ మనల్ని గమనిస్తూ అనుసరిస్తూ ఉంటూనే ఉంటారు. కాబట్టి నాంది శ్రార్థం అనేటువంటి దాని ద్వారా పితృదేవతలను ఆహ్వానం చేసి వారికి తెలియపరుస్తాను, నేను యజ్ఞం చేస్తున్నాను, సంకల్పం చేశాను, యజ్ఞం పూర్తయ్యే వరకు కూడా మీరు మమ్మల్ని రక్షిస్తూ యజ్ఞం పూర్తయ్యేలాగా మమ్మల్ని అనుగ్రహించాలి అని చెప్పి నాంది శ్రార్థం చేసుకుని ఆ తర్వాత
దేవయజనం అంటే యజ్ఞశాలలో ప్రవేశించి ప్రతి దేవతని కూడా ధ్యానం చేస్తారు. ఆ యజ్ఞశాల కూడా శాస్త్రం ఏం చెప్తోందో అంటే ఎక్కడ పడితే అక్కడ మనం యజ్ఞం చేయలేము. ఎంతో అదృష్టం ఉండి పూర్వీకులందరూ తపస్సు చేసినటువంటి భూమే మనకి యజ్ఞభూమిగా లభిస్తుంది తప్ప ఇక్కడ మనం యజ్ఞం చేస్తూ ఉన్నామంటే మనకి ప్రత్యక్షంగా వీరి పూర్వతరాల వారు యజ్ఞాలు చేసి ఉన్నారు. అదే కాక పూర్వ యుగాల్లోనే అనుకోండి, ఇంకా ఏళ్ల క్రితాలే అనుకోండి, ఇక్కడ ఖచ్చితంగా అనుష్ఠానం జరిగే ఉంటుంది. కాబట్టి ఆ భూమికే ఆ యొక్క భాగ్యం లభిస్తుంది. అదే మంత్రం ఏదమ గన్మదేవే జనం పృథివ్యా విశ్వే దేవాయ దజుషంత పూర్వే అని పూర్వీకులు ఎవరో ఇక్కడ మహత్తరమైనటువంటి తపస్సు చేశారు. నేను ఈ భూమిలో మళ్ళీ యజ్ఞం చేస్తున్నాను, నాకు అవకాశం ఇవ్వమని చెప్పి ఆ భూమిని ప్రార్థన చేసి ఆ శాలలో ప్రవేశించి ఆ తర్వాత ప్రతి దేవతని కూడా ఒక్కొక్క దేవతని అగ్నిర్యజుర్భి సవితా స్తోమై ఇంద్రోక్తమదై మిత్రావరుణ వాసిష అంటూ ఒక్కొక్క దేవత ఒక్కొక్క సంభారాన్ని మాకు యజ్ఞంలో సమకూర్చాలి. అంటే మనం సమకూర్చుకున్న వాటికి నష్టం రాకూడదు, లేనివి మనకి లభించాలి. ఆ సమయంలో వెతుక్కునేట్టు ఉండకూడదు, లేదు అనుకునేట్టుగా ఉండకూడదు. అంతా కూడా చక్కగా సమర్థంగా పుష్టిగా లభించాలి అని సంభార యజస్సులు అనేటువంటి ధ్యానం చేసుకుని ఆ తర్వాత ద్రవ్య నిర్దేశం చేస్తాడు యజమాని. ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యజ్ఞానికి మిగిలినవి గోబ్రాహ్మణుల యొక్క పోషణకి ఇవ్వవలసిందిగా ఒక మనిషిని. ఎందుకని అంటే ఇక్కడ కూడా సామాజిక కోణం చూడాలి. మనకి ఒక కార్యక్రమంలో ఈయన మునిగి ఉన్నప్పుడు, బాధ్యుడై నిబద్ధుడై ఉన్నప్పుడు ఆయన అన్ని కార్యక్రమాలు నిర్వహించుకోలేడు. అందుకని ఒక వ్యక్తిని పిలిచి ఆయనకి అప్పచెప్పేస్తాడు, నేను ఈ యజ్ఞ దీక్షలోనే ఇక్కడే ఉంటాను, నేను మిగతావి పట్టించుకోను, మిగతావన్నీ మీరు చూసుకోండి అని చెప్పి ఒక వ్యక్తికి నియమం చేస్తారు. అలా చేసిన తర్వాత స్థలశుద్ధి చేసుకుని అక్కడ ఉండేటువంటి వీటన్నిటినీ కూడా పోగొట్టుకుని దీక్షణీయ ఇష్టి అని చెప్పి చేస్తారు. అంటే మొట్టమొదటి రోజు యజమాని తను పవిత్రుడైతే కానీ యజ్ఞంలోకి ప్రవర్తించడానికి ఉండదు. అలాగే మనకు కూడా అందుకే ఏ పూజ చేసినా, ఏ మంచి పని చేసినా, సత్కార్యం చేయాలన్నా ముందర స్నానమో కనీసం ఆచమనమో చేస్తే కానీ మనకి శుద్ధి రాదు. ఎన్ని రకములైనటువంటి స్నానములు చేసినా, 100 సబ్బులు రుద్దుకున్నా మనకి పైన ఏదో మలినం పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ అంతఃకరణంలో మనకి పట్టినటువంటి మలినం పోవాలి అంటే మంత్రపూర్వకమైనటువంటి స్నానము, మంత్రపూర్వకమైనటువంటి ఆచమనం, మంత్రము ద్వారానే మనం మంత్రమో శ్లోకమో ఎవరికి ఏది ఉపదేశింపబడితే దాని ద్వారానే మనం పరిశుద్ధం అవ్వగలం తప్ప ఎన్ని స్నానాలు ఈ మంత్రము శ్లోకము లేకుండా చేసుకున్నా దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ రకంగా ఆ దీక్ష తీసుకోవడానికి ఆయన ముందర యజ్ఞం చేయడానికి ఆయన పవిత్రుడు అవ్వాలి. ముందర ఆయన లోపల ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగాలి. అందుకని దానికి అనుజ్ఞ తీసుకోవాలి. ముందర దీక్ష తీసుకోవడానికి కూడా అనుజ్ఞ తీసుకోవాలి. ఏ అనుజ్ఞ తీసుకోవాలన్నా ఆ దేవతను ఆరాధన చేసే ప్రక్రియ ఇష్టి అంటారు. అది దీక్షణీయ ఇష్టి ద్వారా ఆ దేవతలకు హవిస్సులు ఇచ్చి ఆ తర్వాత ప్రధానంగా మనకి మన యొక్క పాపములు అంటే మనం నిత్యం చేసేటువంటి తెలిసి తెలియక చేసేటువంటి తప్పులు, వాటి తాలూకు ఫలితములన్నీ కూడా కేశాలని, గోళ్ళని ఇటువంటి వాటిని ఆశ్రయించి ఉంటాయి ఎక్కువ శాతం. అందుకని కేశాలని ఆ శిరోముండనం అంటే వపనం చేయించుకున్న తర్వాత ఆయన స్నానం కూడా మంత్రోదకములతో స్నానం చేయాలి, అనేక మంత్రములతో. నిత్యం మనం కూడా అంతే. నదీ స్నానం గొప్పది అంటే మొట్టమొదటిది, లేదా తటాకాదుల్లో రెండవది, కూపస్నానం మూడవది, బకెట్లో పంపుల్లో చేసేటువంటి స్నానం ఎందుకు పనికిరాని స్నానం అని మనకి శాస్త్రం చెప్పింది. ఎందుకంటే మిగతా జలాల్లో జీవం ఉంటుంది, వీటిల్లో జీవం ఉండదు, బ్యాక్టీరియా ఉంటుంది. అది లౌకికమైనటువంటి విషయం. కాబట్టి అనేక మంత్రములతో ఆయన స్నానం చేసి పవిత్రుడైన తర్వాత మళ్ళీ అనేక మంత్రములు చెప్పి ఆయన్ని లోపలికి తీసుకెళ్తారు. వస్త్రం ఇస్తారు. ఆ వస్త్రం ఇచ్చేదాంట్లో కూడా అది సర్వదేవత్యం వైవాస అని, వాసస్సు అంటే వస్త్రం సకల దేవతా స్వరూపము అక్కడ చెప్తారు. అగ్నేస్తు షాధానం వాయోర్వాదపానం పితృణ
ఇక్కడ లౌకికమైన విషయం ఏంటి అంటే వస్త్ర నిర్మాణం ఎలా చేయాలి, ఏ ఏ దశలో ఏ ఏ దేవత అధిష్ఠించి ఉంటుంది అనేటువంటిది కూడా వేదం మనకి చెప్పింది. అంటే లౌకిక అలౌకికమైనటువంటి ధర్మాలన్నీ కూడా మనకి వేదం ద్వారా యజ్ఞం ద్వారా తెలుస్తాయి. అది ప్రయోజనం. ఇక్కడ అగ్నేస్తు షాధానం వాయోర్వా తపానం పితృణాన్ని విరోషధీనాం ప్రఘాతాదిత్యానాం ప్రాచీనతానో విశ్వేషాన్ దేవానామోతు అని ఒక్కొక్క దశలో ఒక్కొక్క దేవత అధిష్ఠించి ఉంటుంది వస్త్రాన్ని. అట్లాంటి సర్వదేవతా స్వరూపమైనటువంటి దీక్షా వస్త్రాన్ని ఆ స్నానం చేసిన తర్వాత దీక్షా వస్త్రాన్ని ధరించి ఆ తర్వాత వెన్న ఆయన ఒంటికి రాసుకుంటారు. వెన్న అనేటువంటిది అనేక రకములైనటువంటి మరి ఇక్కడి నుంచి ఆయనకి దీక్ష తీసుకుంటే ఇదే తపస్సు. ఇంక ఇక్కడి నుంచి స్నానం ఈ 5 రోజుల పాటు స్నానం ఉండదు. కాబట్టి ఈ వెన్న అనేటువంటిది శరీరానికి రక్షణగా అలాగే ఆరోగ్యకరంగా కలగజేస్తుంది భౌతికంగా. ఈ దీన్ని కూడా సర్వదేవతా స్వరూపంగా చెప్పారు. ఏతత్సర్వదేవత్యన్నవనైతేనాభ్యంతే సర్వ ఏవ దేవత ప్రీణాతి. ఈయన వెన్న రాసుకోవడం వలన సర్వదేవతల అనుగ్రహం లభిస్తుంది. ఆ లభించినందువలన ఈయనకి ఈ దీక్ష సజావుగా సాగుతుంది అని ఆముష్మిక ప్రయోజనం. లౌకిక ప్రయోజనమేమో శరీరానికి రక్షణ. అట్లా వెన్న రాసుకోవడం, దీక్షావస్త్రం ధరించడం, కాటుక పెట్టుకోవటం, కళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే ఇలా అనేక రకములైనటువంటి దీక్షా నియమాలు తీసుకున్న తర్వాత ఆయన లోపలికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఇంకా ఆహుతులు ఇస్తారు. ఆగు చై ప్రైజేత్నయే స్వాహ మేధాయై మనసేత్నయే స్వాహ దీక్షాయై తపసేత్నయే స్వాహ సరస్వత్యై పూష్ణేత్నయే స్వాహ. అంటే ఇవి మనోవాక్కాయ కర్మ అంటాం మనం, త్రికరణ శుద్ధి అంటూ ఉంటామే. ఆ అధిష్టాన దేవతలు. ఆకూతి అంటే సంకల్పం. నా యొక్క సంకల్పం కూడా శుద్ధి అయి అది బలమైనదై ఉండాలి అని చెప్పి ఆ అధిష్టాన దేవతకి ఆహుతి ఇచ్చి, అలాగే బుద్ధి అలాగే వాక్కు, సరస్వతి అంటే వాగధిష్టాన దేవత, ఆ సరస్వతికి అలాగే దీక్షకి తపస్సుకి ఆ అధిష్టాన దేవతలకి ఆహుతులు ఇచ్చిన తర్వాత మరి పంచభూతాలకి కూడా ఆ ప్రతీకగా అబ్దేవతలకి ఆ ఆహుతులు ఇచ్చి దీక్షను స్వీకరిస్తారు. అటువంటి దీక్షా కార్యక్రమాలన్నీ కూడా నిన్న జరిగాయి. ఆ దీక్ష చెప్పే దాంట్లో యావంతో వై దేవా యజ్ఞాయ పునత త ఏవా భవన్ ఏవం విద్వాన్ యజ్ఞాయ పునీతే భవత్యేవ. ఒక సందర్భంలో వేదం చెప్తూ ఉన్నది, దేవతలకు కూడా పునీతులు అవ్వకపోతే యజ్ఞంలో భాగానికి అర్హత లేదు అని చెప్పి చెప్తోంది. ఇక్కడ యావంతో వై దేవా యజ్ఞాయ పునత త ఏవా భవన్, వారికి మాత్రమే ఆ సంపద లభిస్తుంది, వారికే అర్హత లభిస్తుంది అని చెప్తోంది ఇక్కడ వేదం. అటువంటిది మరి మనుష్యులు మనం ఎంత, కాబట్టి మనలో ఉండేటువంటి ఆ ఆంతరంగికమైనటువంటి మలినాల్ని మంత్రముల ద్వారా ఈ ప్రక్రియల ద్వారా మాత్రమే పోగొట్టుకోగలం. అట్లా పోగొట్టుకున్న వారు మాత్రమే యజ్ఞాన్ని చేయగలం. ఏ పూజ ఇదే మనకి లౌకికంగా కూడా ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ మానసిక ఉపాసన చేసినా ఎప్పుడూ కూడా అంతఃకరణ శుద్ధి ఉండాలి. అందుకే ఆచమనములు అలాగే స్నానములు ఎప్పుడు కూడా పుణ్యతీర్థ స్నానములు ఎప్పటికప్పుడు మనం నదీ స్నానములు పుణ్యస్నానములు ఎందుకు చేయాలి అంటే మనలో ప్రతినిత్యం ఒక చేయకూడని ఆలోచన వచ్చినా కూడా దాని తాలూకు ప్రభావం దాని తాలూకు మలినం మన శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. మరి ప్రతిక్షణం మనకు అనేక రకములైనటువంటి ఆలోచనలే పనులు వస్తూ ఉంటాయి. కాబట్టి తరచూ మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. కాబట్టి అటువంటి శుద్ధి లభించిన తర్వాత ఆయన ప్రతివారిని కూడా ఆయన చెప్తే శాస్త్రీయంగా అడుగుతారు, నా యజ్ఞానికి సంభారాలు కావాలి, ఉన్నవారందరూ కూడా సమకూర్చండి అని చెప్పి సనీహారం అనేటువంటి ప్రక్రియ ద్వారా నిన్న రాత్రి ఆయన చేశారు. ఆ ప్రక్రియ ద్వారా అందులో మనం ఏదైనా ద్రవ్యం వేస్తే ఆయనకి అది లాభం చేకూరుస్తుందా అని కాదు, మనలో మనం ద్రవ్యం ఎందుకు సంపాదిస్తాం, మన ఉదరపోషణకే అనేక మార్గాల్లో ద్రవ్యాన్ని సంపాదన చేస్తాం. అనేక తప్పులు దాంట్లో దొరుకుతాయి. అబద్ధం ఆడితే దాని దోషం ఇదంతా కూడా ఆ ద్రవ్యంలో చేరుతుంది. వీటన్నిటికీ ఎక్కడ మరి పవిత్రత చేకూరుతుంది అంటే
ఏదైనా పుణ్యకార్యం చేసినప్పుడు మాత్రమే ఆ ద్రవ్యానికి శుద్ధి కలిగి తద్వారా మనం చేసినటువంటి పని మనకి ఉపకరిస్తుంది, లేకపోతే అది మనకి ఇబ్బందిని కలగజేస్తుంది. అంటే ఉదాహరణకి మనం ఆ యొక్క దోషభూయిష్టమైన ద్రవ్యంతో మనం ఏదో భోజనం చేయటమో లేదో ఒక వసతి కల్పించుకోవడమో చేస్తే ఆ భోజనమేమో రోగాన్ని కల్పిస్తుంది, ఆ వసతి మనకి నష్టాన్ని కల్పిస్తుంది. అంటే దానివల్ల మనకి ప్రమాదం జరగచ్చు, అది కూలొచ్చు, అదే మనకు కొట్టుకుని దెబ్బ తగలచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎంతో కొంత దాన్ని మనం శుద్ధి చేయాలి అంటే ఎంతో కొంత పుణ్యకార్యానికి వినియోగం చేయాలి. కాబట్టి ఇటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి యజ్ఞాల్లో కనుక దాన్ని మనం పెట్టినట్లయితే ఆ శుద్ధి మనకు కలిగి అది మనకు ఉపకరిస్తుంది అని ఆ శనిహారంలో నిన్న ఎంతో కొంత ఆయన ద్రవ్యాన్ని అర్థించడం, అది సమకూర్చడం జరిగింది. కాబట్టి నిన్నటి రోజున ఆ దీక్షా కార్యక్రమాలు, ఏ యజ్ఞం జరిగినా కూడా అటువంటి దీక్షా కార్యక్రమాలు జరుగుతాయి. సాధారణమైనటువంటి నియమం. మొదటి రోజు ఆ దీక్షనీయేష్టి, ఈ దీక్షా ధర్మాలన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత ఇవాళ రెండవ రోజు ప్రాయణీయేష్టి అని మొట్టమొదటిగా జరుగుతుంది. ప్రాయణీయ అంటే నిన్నంతా కూడా యజమానికి సంబంధించినటువంటి దీక్షా ధర్మాలు, దీక్షా ప్రక్రియలు జరిగాయి. మరి ఈయన బయటికి కదలకూడదు, మాట్లాడకూడదు, అటు చూడకూడదు, ఇటు చూడకూడదు, నవ్వకూడదు, గోక్కోకూడదు, ఇవన్నీ ఉన్నాయి నియమాలు దీక్షలో. అందుకే దీక్షితుడిని అగ్నిదేవుడితోనూ ఆయన పత్ని స్వాహాదేవితోనూ పోల్చి వేదం చెప్పింది. అగ్నిర్వైదీక్షిత, ఆ అగ్నే సాక్షాత్ అగ్నిస్వరూపమే ఈ దీక్షితుడు. ఆ స్వాహాదేవి ఎవరైతే ఉందో ఆవిడే పత్ని అని చెప్పింది వేదం, శాస్త్రం. ఎందుకని అంటే ఇన్ని నియమాలతో ఈయన ఉండాలి. ఇక్కడి నుంచి దీక్ష తీసుకున్న దగ్గర నుంచి ఈయనకి రోజు కూడా చెప్తూ ఉంటారు. అంటే మనకు ఆవుకి 4 స్తనాలు ఉంటాయి. 4 స్తనాల్లో ఒకరోజు 1 స్తనం, ఒకరోజు 2 స్తనాలు, ఒకరోజు 3 స్తనాలు మాత్రం. అంటే ఆ యొక్క స్తనాల నుంచి ఎన్నైతే పాలు వస్తాయో అంతే వీరికి ఆహారం. దాన్ని మించి తీసుకోకూడదు, మిగతావేవి తినకూడదు. ఒకవేళ జిహ్వా చాపల్యం కాకుండా శరీరం కనుక పడిపోతూ ఉన్నట్లయితే అనువ్రతంగా కొద్దిగా పాలు కలిపిన వేరే ద్రవ్యం ఏమైనా తీసుకోమని శాస్త్రం చెప్పింది. అది కూడా ఎందుకు, కేవలం జిహ్వా చాపల్యంతో చేయకూడదు, శరీరాన్ని రక్షించుకోవడానికి. శరీరాన్ని పడేయమని చెప్పి ఇప్పుడు శాస్త్రం చెప్పడం. ఎందుకంటే ధర్మం ఎప్పుడు ఆచరించాలి, ధర్మం ఆచరిస్తేనే మనం ఉద్ధరింపబడదాం, తద్వారా ఈ లోకానికి రక్షణ కలుగుతుంది. కాబట్టి శరీరాన్ని పడేసి దాన్ని మనం ఓపిక లేకుండా స్వస్థత లేకుండా చేసుకుంటే ఉపయోగం ఉండదు. కానీ ఆ చేసే క్రమంలో ఏంటి అంటే మనకి సాధారణంగా ఉండేటువంటి జిహ్వా చాపల్యం, అంటే ఏదో చూడంగానే తిందాం అనిపించడం, లేదా రుచికరమైన పదార్థం భోజనం చేద్దాం అనిపించడం, ఇవన్నీ ఉండకూడదు. ఏమీ తినకుండా ఉండాలి. అలాగే ఏమన్నా చేయాలనిపిస్తే పాలు తీసుకోవడం, ఇటువంటివి చేయమని దీక్ష చెప్తూ ఉన్నది మనకి. అటువంటి నియమాలన్నీ కూడా ఉన్నాయి. వాటిని కనుక ఉల్లంఘించినట్లయితే మరి నవ్వకూడదు, గోక్కోకూడదు అంటే మరి మనం మనుషులం. ఎంత సాధన ఉంటేనో అది యోగులకు తప్ప సిద్ధించదు. మరి మాట్లాడకూడదు, నవ్వకూడదు, దురదొస్తే గోక్కోకూడదు అంటే ఎంత సాధన చేస్తే ఎంత యోగులకు సిద్ధిస్తుంది అది. ఆ సాధన చేస్తూ కానీ మరి ఇంకా ఈ ఉపాధిలో ఉన్నాం కాబట్టి తప్పదు, కాబట్టి ఎంతో కొంత అది సంభవిస్తుంది. కాబట్టి వాటిని పొద్దున్నే లేచి ఇవన్నీ కూడా జరిగినందుకు ప్రాయశ్చిత్త మంత్రాలు, అవన్నీ కూడా పొద్దున్నే ప్రాయశ్చిత్త మంత్రాలు ఒక అరగంట సేపు, ఒక్కొక్క దానికి ఒక్కో మంత్రం చొప్పున ఈ మంత్రాలన్నీ అరగంట సేపు పడతాయి. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిమిత్తానికి చెమట రాకూడదు. శరీరానికి చెమట రాకూడదంటే మనం చెప్పొస్తుంది, అది రాదు మరి, కానీ రాకూడదని ఉంది. అట్లా ఏది మనకి తెలిసి రాదు. కాబట్టి వాటి గురించిన ప్రాయశ్చిత్త మంత్రాలన్నీ అయిన తర్వాత ప్రాయణీయేష్టి అనేటువంటిది ప్రారంభమవుతుంది రెండో రోజు. ప్రాయణీయ అంటే యజ్ఞానికి ప్రారంభమైనటువంటి ప్రక్రియలు మొదలయ్యే రోజు అని, మొదటిది అని. ఈ ప్రాయణీయేష్టి ఏంటి అంటే ఈ 4 దిక్కుల్లో ఉన్న దేవతలందరికీ కూడా తెలియపరచడం, వారికి ఈ దిక్కుల యొక్క స్వభావం పరిపూర్తిగా తెలియపరిచి ఆ 4 దిక్కుల్లో ఉన్నటువంటి దేవతల అనుజ్ఞని తీసుకుని ఆ ప్రాయణీయేష్టి అంటే నేను యజ్ఞం ప్రారంభం చేస్తూ ఉన్నాను, నాకు అనుజ్ఞ ఇవ్వవలసిందిగా 4 దిక్కుల్లో ఉన్నటువంటి దేవతలను ప్రార్థించిన తర్వాత అదితి అంటే మధ్యలో 5వ దేవతగా భూమిని ప్రార్థన చేస్తారు. అంటే మనం ఇక్కడ ఉండి యజ్ఞం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ భూమిని కూడా అదితిర్మాత, భూమి
మళ్ళీ ఒక చోట చెప్తూ అందరికీ దేవతాస్వరు అందరికీ తల్లి వంటిది. ఎందుకనంటే దేవతలకు కూడా పుష్టి కల్పించేటువంటి ఆహారాన్ని అందించేటువంటి యజ్ఞం ఇక్కడ జరుగుతుంది కాబట్టి దేవతలకు కూడా భూమి తల్లి అని చెప్పి అలాగే పురాణాల్లో అనేక గాథలు కూడా మనకు కనిపిస్తాయి. ఆ రకంగా అదితిని ప్రార్థన చేస్తారు. అంటే భూమి ప్రార్థన చేసి నేను ఈ స్థలంలో యజ్ఞం చేసుకుంటున్నాను, దానికి అనుజ్ఞ ఇవ్వవలసింది అని ప్రార్థన చేసుకుని ప్రాయణీయేష్టి అనేటువంటి ప్రక్రియ ద్వారా ప్రాయణీయేష్టి అయిపోయిన తర్వాత ఈ యజ్ఞానికి ప్రధానమైనటువంటి ద్రవ్యం సోమము, సోమలత. అది స్వర్గలోకంలో ఉంటుంది. దానికి ఒక ఆఖ్యాయిక ఉన్నది. అది స్వర్గలోకంలో ఉంటే గాయత్రీ ఛందస్సు దాన్ని తీసుకొచ్చిందిట. అందుకని అంత పరమ పవిత్రమైనటువంటి దాన్ని యక్షులు గంధర్వులు రక్షిస్తూ ఉంటారట ఆ సోమలతని. అటువంటి సోమలత చాలా ఔషధీ గుణాలు కలిగినటువంటిది. చరక సంహిత ఇత్యాదులు ఆయుర్వేద గ్రంథాల్లో దీని గురించి చాలా విపులంగా దీని ఔషధీ గుణాలని మనకి వివరించి చెప్పారు. అటువంటి ఔషధీ గుణం కలిగినటువంటి సోమలత దేవతలకు అమృతం ఆహారం అంటూ ఉంటాం. ఆ అమృత తుల్యమైనటువంటి ఈ సోమరసం ద్వారా లభించేటువంటి ఆహుతులే ఆధారం. అమృతాహారం అంటే ఈ సోమలత ద్వారా ఇచ్చేటువంటి ఆహుతులే వారికి ఆహారం. అదే అమృతం తాగుతారు అంటే. అటువంటి గొప్పదైనటువంటి సోమము, దాన్ని సోమరాజుగా పిలుస్తాం. అంటే అంత గొప్పదైనటువంటిది, దానికి అధిష్టాన దేవత అయినటువంటిది సోమం. దానికి రాజుగా భావన చేస్తాం. దాన్ని మనం ముందరే సమీకరించి తెచ్చుకుంటాం. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మరి అది ఎక్కడ మొలుస్తుంది అంటే హిమాలయాల్లో అక్కడ ఉంటుంది. దాన్ని ముందే సమీకరించి తెచ్చుకొని మంత్రాల ద్వారా సంస్కరించుకున్న తర్వాత దాన్ని రాజుగారు ఎలా అయితే తన పరివారంతో వస్తే వెంటనే మనం అంటే చకచక మామూలుగా మన అతిథి వస్తే నిదానంగా కుర్చీ వేస్తాం, లేదా కుర్చీ కనిపించకపోతే ఒక్క నిమిషం ఉండండి కుర్చీ వేస్తామని చెప్తాం. కానీ అక్కడ ఏం చెప్తూ ఉన్నదంటే వేదం యావద్భిర్వై రాజానుజరైరాగచ్చతి సర్వేభ్యో వైతేభ్యాతిథ్యం క్రియతే. ఆయన వచ్చినప్పుడు మాత్రం మనకు ఆలస్యం చేయం, తొందరగా చాలా అలర్ట్గా మనం ఆతిథ్యం ఏర్పాట్లు చేస్తాం వారి పరివారానికి అంతటికీ కూడా. అలా సోమరాజుకి ఆతిథ్యం ఇవ్వమని చెప్తూ ఉన్నది. ఆ సోమరాజు గారు రాగానే ఏది జరిగినా ఇష్టిపూర్వకంగానే జరుగుతుంది. అలా ఆతిథ్యేష్టి అనేటువంటిది ఇదే మనకి లౌకికంగా మనకి ఆతిథ్యం ఎలా ఇవ్వాలి అనేటువంటిది మనకి లౌకిక ధర్మాన్ని. అందుకే వేదోఖిలో ధర్మమూలం, వేదమే సకల ధర్మాలకి మూలం అంటే ఏంటి అంటే ఇక్కడ ఒకచోట మీమాంసా శాస్త్రంలో విచారణ చేస్తూ ధర్మం అంటే యజ్ఞమే, యజ్ఞంలో నుంచి ఉద్భవించినటువంటి ధర్మాలే లోకంలో ఉన్నాయి, అందుకే సకల ధర్మాలకి మూలం అని చెప్తూ ఉన్నది. ఇట్లా ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క ధర్మాన్ని మనం నేర్చుకుంటూ మన జీవన విధానంలో మనం దాన్ని అనుసరిస్తూ మన జీవితాన్ని ఉత్కృష్టం చేసుకోవడమే లౌకిక ప్రయోజనం. ఆముష్మిక ప్రయోజనమేమో మరి పుణ్యము. ఆ రకంగా ఆ రాజుగారికి సోమరాజు మరి తన పరివారంతో వచ్చినప్పుడు వెంటనే ఆతిథ్యేష్టి చకచక ఆ ఆతిథ్యేష్టి చేసి ఆయనకి హవిస్సు ఇవ్వాలి సోమరాజు గారికి. ఆ హవిస్సు ఇచ్చినట్లయితే చక్కగా ఆయన తృప్తి చెందుతాడు. ఆ తర్వాత ఆతిథ్యేష్టి అయిన తర్వాత పరమ ఉత్కృష్టమైనటువంటి ప్రక్రియ ప్రవర్గ్య అనేటువంటిది. ఏ యజ్ఞం జరిగినా కూడా 6 రోజుల యజ్ఞంలో అయితే 5 రోజుల యజ్ఞంలో అయితే 6 ప్రవర్గ్యలు, అలాగే 12 రోజుల యజ్ఞంలో అయితే 6 ప్రవర్గ్యలు, మరి లేకపోతే 30 రోజుల యజ్ఞంలో అయితే 24 ప్రవర్గ్యలు అని చెప్పి ఇలా విభాగం ఉన్నది. ఆ రకంగా ఇక్కడ ప్రవర్గ్య అంటే ఏంటి అంటే శిరోవా ఏతజ్జజ్ఞస్య యత్ప్రవర్గ్య. ఈ ప్రవర్గ్య అనేటువంటిది యజ్ఞమునకు శిరస్సు వంటిది. యజ్ఞం శిరస్సు అంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. యజ్ఞం స్థితికి కారణము అని చెప్పి అనుకున్నాం. స్థితి అంటే ఈ లోక రక్షణము, అలాగే పోషణం. స్థితి అంటే ఏంటి అంటే మన పోషణ, మన రక్షణ, మన ఆరోగ్యము. దాన్నంతా చూసేది విష్ణుమూర్తి అని మనకి తెలుసు. మనకి విష్ణు సహస్రనామం విష్ణుమూర్తి ఆరాధనలో, విష్ణుమూర్తి ధ్యానంలో మొట్టమొదటిది ప్రప్రధానమైనది శాస్త్రీయమైనటువంటిది విష్ణు సహస్రనామం. దాంట్లో మొట్టమొదలుగా చెప్తూ విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. సర్వవ్యాపుడైనటువంటి సర్వవ్యాపి అయినటువంటి ఈ విష్ణుమూర్తి. విష్ణు అంటే అక్కడ శంఖచక్ర గదాదులు ధరించినటువంటి సాకార విష్ణుమూర్తి అయితే దానికి ఇంకో అర్థం ఏమిటి అంటే సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అయినటువంటి విష్ణువు. అంటే విష్ణువు సర్వవ్యాపక.
అని విషులు వ్యాప్తం అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటి శబ్దం విష్ణు అనేటువంటిది, అంటే సర్వవ్యాపి అని అర్థం అక్కడ. అట్లాంటి విష్ణుమూర్తి విశ్వం విష్ణుర్ వషట్కార, ఆయన ఎవరై ఉన్నాడు? వషట్కార స్వరూపుడై ఉన్నాడు. వషట్కారం అంటే కేవలం మనం శ్రౌతయాగంలో మాత్రమే చూడగలం. ఎంత పెద్ద యాగములు చేసినా ప్రధానమైన ఆహుతి ఇచ్చేటప్పుడు ఆశ్రవయ అస్తుశ్రౌషడ్ యజా ఏజామహే అని చెప్పి ఆ దేవతకు సంబంధించినటువంటి రెక్కు చెప్పి మంత్రం చెప్పి తర్వాత చివరిలో ఔషడ్ అంటాం. అప్పుడు ఆహుతి ఇస్తాం. ఔషడ్ చెప్పినప్పుడే ఆహుతి ఇస్తాం. ఆ ఆహుతిని స్వీకరించేటువంటి సర్వాత్మకుడైనటువంటి విష్ణువు, ఆ విష్ణువు వషట్కార స్వరూపుడై ఉన్నాడు అని అక్కడ విష్ణు సహస్రనామంలో మనకు చెప్పబడి ఉంది. అటువంటి విష్ణువే యజ్ఞము, యజ్ఞో వై విష్ణు అని. ఈ విష్ణువుకి మరి యజ్ఞమునికి శిరస్సు అంటే విష్ణువుకి శిరస్సు కల్పించడమే. అది మనకి దేవీ భాగవతంలో మొట్టమొదటిలోనే అక్కడ ఒక గాథ కనిపిస్తూ ఉంటుంది. ఆ విష్ణుమూర్తి ఒకానొక సమయంలో యుద్ధం చేసి అలిసిపోయిన వాడై పడుకుని ఉంటాడు ఒక చోట. ఉంటే దేవతలందరూ వెతుక్కుంటూ వస్తారు ఆయన్ని. వెతుక్కుంటూ వస్తే, ఎందుకనంటే విష్ణుమూర్తి పడుకుంటే స్థితి ఆగిపోతుంది, లోకరక్షణ ఆగిపోతుంది, లోకరక్షణ పరిపాలన కూడా ఆగిపోతుంది. కాబట్టి అటువంటి విష్ణువు పడుకున్నట్లయితే కనుక సుబ్రహ్మణ్యాహ్వానం అనేటువంటి ప్రక్రియ జరుగుతోంది. అటువంటి విష్ణువు కనుక శయనించినట్లయితే పరిపాలన అంతా ఆగిపోతుంది. కాబట్టి ఆ విష్ణువు మరి ఎక్కడ ఉన్నాడో తెలియక దేవతలందరూ కూడా వెతుక్కుంటూ వస్తే ఆయన ఒక చోట అలిసిపోయి పడుకుని ఉంటాడు. పడుకుని ఉంటే మరి ఆయన్ని లేపాలి అంటే సహజంగా నిద్రాభంగం చేయకూడదు ఎవరికి. అలాంటిది విష్ణుమూర్తికి నిద్రాభంగం ఎవరు చేస్తారు? అందుకని వీళ్ళందరూ కలిసి ఒక చెదపురుగుని, ఆయన ఎలా పడుకున్నాడు అంటే ధనుస్సు మీద గడ్డం ఇలా పెట్టుకుని పడుకుని ఉన్నాడు. అందుకని ఒక చెదపురుగుని వాళ్ళు ప్రార్థించారు, నువ్వు కనుక కింద భూమిని తొలిస్తే ఆ ధనుస్సు కదిలి ఆ కదలకి ఆయనకి మెలకు వస్తుంది, ఎవరిని లేపలేం, విష్ణుమూర్తిని ఎవరిని నిద్ర లేపుతారు, నువ్వు కదిలిచ్చు అంటే ఆ చెదపురుగు ఏం చేస్తుందంటే పొరపాటున ఆ ధనుస్సుకు ఉన్నటువంటి అల్లెత్రాడును కొరికేస్తుంది. ఆ ధనుస్సు ఎప్పుడూ కూడా మనకి లాగి పెట్టి కట్టేసి ఉంటుంది. ఆ అల్లెత్రాడు కొరికేయడంతో అదేమవుతుంది అంటే ఆ వెంటనే ఆ ధనుస్సు ఒక్కసారిగా లేస్తుంది. లేచినప్పుడు ఆయన శిరస్సు కూడా తెగి కింద పడిపోతుంది. అప్పుడు దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆవిడ ఆ గుర్రం తలకాయ అంటే హయగ్రీవ శిరస్సు, హయగ్రీవుడిగా ఆయన్ని చేసింది. ఇదే ఆఖ్యాయిక మనకి ప్రవర్గ్యకి అనుసంధానంగా ఉంటుంది. అంటే విష్ణుమూర్తి యజ్ఞము, యజ్ఞనముకు శిరస్సు ప్రవర్గ్య, అంత ముఖ్యమైనటువంటిది ఈ ప్రవర్గ్య. ఈ ప్రవర్గ్యలో చేసేటువంటి విషయం ఏమిటి అంటే ప్రధానమైనటువంటి అంశం అశ్వినీ దేవతల్ని ప్రార్థన చేస్తూ ఒక కుండలో ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు నెయ్యిని మరిగించి దాంట్లో మంత్రములతో ఆవు పాలు, మేకపాలు పోస్తారు. అప్పుడు ఒక గోళం, అగ్నిగోళం, ఆవిరి, బాగా ఎక్కువ ఉష్ణోగ్రతతో ఉండేటువంటి ఆవిరి ఒకటి పైకి వస్తుంది. అది వాతావరణానికి చాలా మేలు చేస్తుంది. అక్కడ మంత్రం ఒకటి చెప్తారు, స్వాహా త్వా సూర్యస్య రశ్మయే వృష్టివన ఏ జుహోమి సూర్యస్య తపస్తప. ఇది ఈ లేచిన గోళం, ఈ ఆవిరి ఎక్కడికి వెళ్ళాలి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే సూర్యరశ్మిలో సూర్యుని కిరణాల్లో కొన్ని మనకి తెలుసు, సూర్యకిరణాల్లో కొన్ని నీటిని గ్రహించి మేఘాన్ని తయారు చేస్తాయి అని తెలుసు. అటువంటి మేఘాలకి ఈ ఆవిరి పుష్టి కలిగించాలి. స్వాహా త్వా సూర్యస్య రశ్మయే వృష్టివన ఏ జుహోమి. మళ్ళీ ఇదంతా కూడా మనకి లౌకికంగా ఆలోచన చేస్తే రసాయనిక శాస్త్రం. ఆ సూర్యకిరణాలు ఏవైతే వృష్టిని కలిగించేటువంటి కిరణాలు ఉన్నాయో వాటికి పుష్టి ఇది కలిగించాలి. అలాగే సూర్యుని యొక్క తేజస్సు కూడా, సూర్యస్య తపస్తప, ఆయన తేజస్సు కూడా తేజస్సును కలిగించాలి. ఇందాక చెప్పుకున్నాం, అంటే విష్ణుమూర్తికి శిరస్సు ఊడిపోయింది అంటే తేజస్సు తగ్గినట్టు. అలాగే యజ్ఞానికి కూడా తేజస్సు కలగాలి. ఈ తేజస్సు అంతా కూడా పరిపూర్ణంగా రావాలి. అప్పుడే 5వ రోజు చేయబోయేటువంటి యజ్ఞం పరిపూర్ణమవుతుంది అనేటువంటి భావనతో, ఆ యొక్క అర్థంతో ఈ ప్రవర్గ్య అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది.
ఆ తర్వాత ఉపసద్ యాగం. ఇది మరి ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది. ఆ రాక్షసుల యొక్క అపజయానికి, రాక్షసుల్ని అడ్డుకోవడానికి ఉపసత్తు యాగం ఉపకరిస్తుంది. తర్వాత 5వ రోజు జరిగేటువంటి యాగానికి ఆ ఇంద్రుణ్ణి ఇందాక ఏదైతే చెప్పుకున్నామో సర్వాంతర్యామి, సర్వాత్మకుడు, సర్వవ్యాపి అయినటువంటి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ విష్ణువుని ఇంద్రుడిగా, సుబ్రహ్మణ్యుడిగా ధ్యానం చేసి 5వ రోజు జరిగేటువంటి యజ్ఞానికి నువ్వు సపరివారంగా సాంగోపాంగమైనటువంటి దేవతలతో వచ్చి ఆ సోమరసాన్ని, ఆ హవిస్సుల్ని స్వీకరించాలి అని చెప్పి సుబ్రహ్మణ్య ఆహ్వానం అనేటువంటి చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఉదయం సాయంత్రం కూడా సుబ్రహ్మణ్యాహ్వానం, ప్రవర్గ్య ఉపసత్తు సుబ్రహ్మణ్యాహ్వానం జరిగాయి. అలాగే రేపు ఉదయం కూడా ప్రవర్గ్య ఉపసత్తు సుబ్రహ్మణ్యాహ్వానం జరుగుతుంది. రేపు మహావేదీకరణం అంటే యజ్ఞానికి ఎంతైతే భూమి కావాలో దాన్ని మంత్రముల ద్వారా కొలుచుకోవటం, దానికి మంత్రముల ద్వారా హద్దు చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ రేపు సాయంత్రం ప్రవర్గ్య ఉపసత్తు సుబ్రహ్మణ్యాహ్వానములు జరుగుతాయి. మరునాడు ఎల్లుండి అగ్నిశోమీయ. ఆ మరునాడు మనం ఏదైతే ప్రధానమైనటువంటి రోజు చెప్పుకున్నామో శుచ్యాహస్సు అంటాం. ఆ విశేషాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉందాం. ఇప్పటి వరకు నిన్నటి రోజున దీక్షాధర్మాలు, ప్రాయణీయేష్టి, ఆతిథ్యేష్టి, సోమక్రయణము, ప్రవర్గ్య సంభరణము, ప్రవర్గ్య ఉపసత్తు సుబ్రహ్మణ్యాహ్వానములు జరిగాయి. ప్రస్తుతం అత్యంత ఉత్కృష్టమైనటువంటి సుబ్రహ్మణ్యాహ్వానం జరుగుతోంది. అది జరిగిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజుతో ముగుస్తాయి. అత్యంత ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాల్లో మనం కార్యక్రమాన్ని చూడటమే మన యొక్క అదృష్టం, పుణ్యం. ఇక్కడ పాల్గొంటే ఇంకా అత్యంత విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. కర్త కారయిత జైవ ప్రేరకశ్చ అనుమోదక అని. ఎందుకంటే జ్ఞా కళ్యాణ హేతవ అని. కళ్యాణం అంటే సకల శుభములు అని అర్థం. అటువంటి సకల శుభములు కలగజేసేటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం, ప్రోత్సహించడం, చూసి ఆనందించడం మనకి కూడా పుణ్యహేతువే. కాబట్టి అందరం కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ పాల్గొంటూ, కుదిరితే చక్కగా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ మనం పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం, యజ్ఞేశ్వరుడు అనుగ్రహాన్ని. ఇంకా విశేషాలు పైపైన తెలుసుకుంటూ ఉందాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ హర. ఇప్పుడు మనకి తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులుగా ఉన్నటువంటి సింహాద్రి శాస్త్రి గారు, వారి యొక్క హరికథ ఇవన్నీ కూడా ఇప్పుడు నడవబోతూ ఉన్నాయి. అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాన్ని వీక్షించి, ఎప్పుడూ కూడా మనకి శాస్త్రం ఒక మాట చెప్తూ ఉంటుంది, నేయం సజ్జన సంగే చిత్తం. అనేక రకములైనటువంటి విషయాలు మన మనస్సుని లాగుతూ ఉంటాయి. మనం ఖాళీగా ఉంటే అనేక రకములైనటువంటి విషయాలని చూద్దాం అనిపిస్తూ ఉంటుంది, చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. కానీ మంచి పని చేయాలి అంటే ప్రత్యేకంగా మనం మనస్సుని లాక్కెళ్ళి దాంట్లో ప్రవేశపెట్టాలి. అదే సజ్జన సంఘం అంటారు మనకి. ఆ సజ్జన సంఘం, ఆ సద్గోష్ఠి లభిస్తే మనకి మంచి జ్ఞానం, తద్వారా ఉత్కృష్ట గతులు లభిస్తాయి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మనం ప్రత్యేకించి ఈ రోజు ఉండేటువంటి పనులు ఎప్పుడూ ఉండేవే, ఎప్పుడూ మనకి నడిచేవే, మంచి పని జరుగుతోంది, మంచి విషయాలు తెలుస్తాయి అనేటువంటి ధ్యాస పెట్టుకొని ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. కాబట్టి అందరం కూడా ఇక్కడ సన్నిహితంగా ఉన్నట్లయితే ఈ సద్గోష్ఠి, సజ్జన సంఘం, సత్కాలక్షేపం వలన మనకి మన యొక్క లోపల ఉండేటువంటి తెలియని పాపములు అన్నీ కూడా పోయి బుద్ధికి ప్రచోదన కలిగి మనకి సకల శ్రేయస్సులు కలుగుతాయి. అందరం కూడా ఇక్కడ దీనికి హాజరవుదాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.